స్తోత్రం 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 యేసయ్య. పరిశుద్ధురానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి యేసుతో సహవాసం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలుండి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్య. పరిశుద్ధురానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. వీక్షిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించండి. మండుటెండల్లో నీ చల్లని హస్తము తోడుగా ఉంచి నడిపించి ప్రభా, పగలు మేఘస్తంభం వల్లే రాత్రి అగ్నిస్తంభం వల్లే నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించండి. కార్యక్రమం అంతటి నీ చేతులకు అప్పగించుకొంచు మీరే మహిమగంత ప్రభావాలు పొందుకుంటారని నజరేయుడి కీర్తనడు అనే స్నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం చూసుకుంటే, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎవరితో మాట్లాడాడు ఈ మాటలు? యోసేపు మరి వాళ్ళ అన్నదమ్ములతో మాట్లాడాడండి ఈ మాట. మీరు భయపడొద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా నేను పోషిస్తాను, మీరు భయపడకండి అని చెప్పి వాళ్ళని ఆదరించాడంట. ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడంట. వాళ్ళు ఇంకా లేదు, అయిపోయింది మన పని అని అనుకుంటున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. బాధపడుతుంటే యోసేఫ్ ఇలాగా ఈ మాట ద్వారా వాళ్ళ అన్నదమ్ముల్ని బలపరిచాడండి. మరి దేవుని మహాకృపను బట్టి యోసేఫు ఎటువంటి శ్రమలు పాలయ్యాడు, ఎలాగా మరి ఆశీర్వదింపబడ్డాడు అనేది మనం చూసుకుంటే, మరి యోసేఫు చిన్ననాటి నుండి బాల్యం నుండి కూడా మరి యాకోబు ఇజ్రాయేల్కి చాలా ఇష్టమైన బిడ్డ యోసేఫు. ఆఖరి బిడ్డ మరి యోసేఫు చిన్నవాడు కాబట్టి యాకోబుకి చాలా ప్రీతికరమైన బిడ్డ. ఆ బిడ్డని ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ మరి చాలా ప్రేమగా చూసుకునేవాడు యాకోబు. అలాంటి పరిస్థితుల్లో అన్నదమ్ములు ఆ యోసేఫు మీద పగపట్టి కోపగించుకుని తండ్రి బాగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆ యోసేఫ్ని ఎట్లా అయినా సరే తండ్రి నుంచి విడదీసేయాలని చెప్పి అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఐగుప్తీలు ఇష్మాయేలీలా దారిని వెళ్తుంటే వాళ్ళకి అమ్మివేశారు యోసేఫ్ని. అన్నదమ్ములందరూ కలిసి అమ్మివేశారు. అమ్మివేసినప్పుడు మరి యోసేఫు చాలా శ్రమలు పడ్డాడండి. అక్కడికి వెళ్ళి మరి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చాలా శ్రమలు పెట్టారు. వాళ్ళు గోతులో పడవేశారు. చాలా మరి ఆ రాణి అయితే నింద మోపింది, యోసేఫ్ మీద నింద మోపింది. యవనస్తుడైన యోసేఫ్ మీద నింద మోపింది. అయినప్పటికీ కూడా యోసేఫు దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. జైల్లో వేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేసినా సరే మరి దేవుడు దర్శనాల ద్వారా యోసేఫ్ని బలపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగా మాట్లాడుతూ ఉండగా మరి యోసేఫు ఐగుప్తు దేశానికి ఒక అధికారి అయిపోయాడు. చూడండి, అధికారి అయిపోయాడు. విడనాడబడిన యోసేపు ఐగుప్తు దేశానికి అధికారి అయిపోయాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ, ఎంత కృప చూపించాడో. మరి అన్నదమ్ములందరూ కూడా యోసేఫు యొద్దకు వచ్చేటట్లుగా చేశాడు. దేవుడు కూడా అంటాడు కదా, యెషయా గ్రంథంలో అంటాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒంటరిగా మరి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు యోసేఫు. మరి 1000 మంది అగునట్లుగా మరి దేవుడు వాళ్ళ అన్నదమ్ములందరినీ తండ్రితో సహా అందరినీ కూడా మళ్ళీ యోసేఫు దగ్గరికి చేర్చాడండి. చేర్చిన తర్వాత అన్నదమ్ములు మరి చాలా మరి యోసేఫ్ని ఎంతగానో ప్రేమించారు. మరి యోసేఫ్ కూడా అలాగే అంతకన్నా ఎక్కువగా ప్రేమించాడు. అన్నదమ్ములు చూసినప్పుడు వెక్కెక్కుబడి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని ఏడ్చాడండి. అది దేవుడే చూశాడు ఆ ఏడుపు. దేవుడే చూశాడు ఆ ఏడుపు.
ఆ ఏడ్చిన ఏడ్పు అన్నదమ్ముల్ని హత్తుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అన్నదమ్ముల్ని హత్తుకొని తనకి చేసిన కీడు ఏమీ గుర్తు రాలేదు. అసలు యోసేపుకి అన్నదమ్ములు చేసిన కీడు ఏమీ గుర్తు రాకుండా దేవుడు అటువంటి క్షమించే హృదయాన్ని యోసేపుకి దయచేశాడు. యోసేపు అందుకే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మరి తన మరి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి మరి దేవుడు ఎంతగానో కృప పొంది మరి యోసేపు దేవుని దయలో మరి వర్ధిల్లేటట్లుగా దేవుడు చేశాడండి. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించిన తర్వాత అన్నదమ్ములందరూ యోసేపు దగ్గరికి రావడానికి దేవుడు మార్గం తెరిచాడు. తెరిచిన తర్వాత మరి వాళ్ళని క్షమించి దేవుడు వారిని పోషిస్తాను, మీరు భయపడొద్దు అని చెప్పి ఆదరించి మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా నేను పోషిస్తానని చెప్పి యోసేపు ద్వారా దేవుడు ఇజ్రాయేల్ జనాంగంతో మాట్లాడాడండి. అలాగే మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, త్రోసివేయబడిన స్థితిలో ఉన్నామేమో, విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నామేమో, విడినాడబడిపోయిన స్థితిలో ఉన్నామేమో. భయపడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను, నేను మిమ్మల్ని పోషించే దేవుడను నేనే అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అందువల్ల మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఈ వాక్యం వింటున్న బిడ్డ ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను, భయపడవద్దు, నీకున్న శ్రమల నుండి విడిపిస్తాను, నీకున్న అప్పుల నుండి విడిపిస్తాను, నీకున్న ఇరుకుల నుండి విడిపించి విశాల స్థలమునకు నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పి యోబు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మన పాదాలు ఇరుకును పడకుండా దేవుడు విశాల స్థలంలోనికి దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనము సిద్ధంగా ఉన్నామా? అక్కడ యోసేపు సిద్ధపడ్డాడు, మరి మనం సిద్ధపడుతున్నామా? మనము మరి ఇతరులను పోషించే రీతిలోనికి దేవుడు నడిపిస్తాడంట. ఎంత ఆశీర్వాదమో చూడండి, ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడంట. మరి ఎంత దీవెనకరమో చూడండి, ఎంత ఆశీర్వాదకరమో చూడండి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు ఎక్కించే దేవుడు, ఉన్నత స్థలముల మీదకి మనల్ని ఎక్కిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఒకవేళ నీవు భయపడుచున్నావేమో, నీకున్న స్థితిని బట్టి భయపడుచున్నావేమో, నీకున్న శ్రమను బట్టి భయపడుచున్నావేమో, నీకున్న ఇరుకును బట్టి భయపడుచున్నావేమో, నీకున్న అప్పును బట్టి భయపడుచున్నావేమో, భయపడవద్దు. నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యోసేపు ఇజ్రాయేల్ జనాంగంతో, ఇజ్రాయేలీలతో, వాళ్ళ అన్నదమ్ములతో వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తానని. ఈరోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, నేనే మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను, మీరు భయపడవద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏ స్థితిలో ఉన్నావో బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉండి దేవునికి మొరపెట్టుచున్నావో, చూచుచున్న దేవుడు, హాగర్ను చూచిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నువ్వు భయపడవద్దు, దేవుడు ఖచ్చితంగా దేవుని చేత మనం పోషింపబడతాము. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.